హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను ఒక టేస్టీ అండ్ యమ్మీ సమ్మర్ కూలెంట్ని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది కూడా హెల్దీ వేలో. ఇది ఎలా చేయాలో చూడడానికంటే ముందుగా మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో హెల్దీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. అంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు, హెల్దీగా ఉండాలనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో ఏం తీసుకుంటే హెల్తీగా ఉంటాము, ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే మనకి క్విక్గా వెయిట్ లాస్ అవుతాము అనేటటువంటి వాటన్నిటి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. మనము లంచ్లో, బ్రేక్ఫాస్ట్లో, డిన్నర్లో తీసుకునేటటువంటి రెసిపీస్లో ఇంగ్రీడియంట్స్ ఏం యూస్ చేసాము, ఆ ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ దోస్ వీడియోస్ అండి. మీకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్. అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మన సమ్మర్ కూలెంట్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ పాలని కాచి చల్లారిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన పాలండి అవి. ఇక్కడ నేనైతే ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకున్నానండి. అంటే నా ఫ్రెండ్ ఇచ్చారు ఇవి. అట్లా గేదెల నుండి తీసిన పాలు ఆ బాటిల్ నాకు ఇస్తే నేను వాటితో ఇంత టేస్టీ అండ్ హెల్దీ సమ్మర్ కూలెంట్ చేద్దామని చెప్పేసి ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 1/2 లీటర్ దీనికి యూస్ చేశాను, మరొక 1/2 లీటర్ వేరే స్వీట్ కోసం నేను యూస్ చేశానండి. ఈ 1/2 లీటర్లో నేను ఇప్పుడు మిల్క్ మేడ్ వేసానండి. మనకి షాపింగ్ మాల్స్లో ఉంటుందండి. అదేంటంటే ఈ మిల్క్ని ఇంకా థిక్గా ఉండేలా చేస్తుంది, అలాగే షుగర్ కూడా అందులో ఉంటుంది మనకి. సో దానికోసం నేను మిల్క్ మేడ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అది వేయడం వల్ల. అందువల్ల నేను షుగర్కి బదులుగా మిల్క్ మేడ్ యూస్ చేశానండి. ఆ తర్వాత మిల్క్ మేడ్ వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసి ఒక చిన్న కప్పుతో నేను పుచ్చకాయ రసం పోసాను. ఇది నేను మిక్సీలో పట్టడం అలా ఏం చేయలేదండి. వాటర్ మిలన్ పీసెస్ని ఒక లోతు గిన్నెలో వేసి స్పూన్తోనే ప్రెస్ చేసి దాని నుంచి వచ్చిన ఆ పుచ్చకాయ రసాన్ని నేను ఇందులో వేసాను. ఇది వెయ్యాలా అంటే అవసరం లేదు, బట్ నాకు ఆ మిల్క్ కొంచెం కలర్ చేంజింగ్ కోసం వేసుకున్నాను. దట్స్ ఇట్. మీకు అది అవసరం లేకపోతే తీసేసేయచ్చు. మీరు అదే ప్లేస్లో అది సమ్మర్ సీజన్ అంటే మ్యాంగోస్ వచ్చే సీజన్ అయితే మీరు మ్యాంగో జ్యూస్ కూడా వేసుకోవచ్చు, కలర్ చేంజ్ అవుతుంది. మరీ తెల్లగా లేకుండా కొంచెం కలర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను అది వేసుకున్నాను. అదే ప్లేస్లో మీరు దానిమ్మ గింజల్ని మనము నిమ్మకాయ స్క్వీజర్ ఉంటుంది కదండి, నిమ్మకాయ రసం తీసేది, అందులో పెట్టి మీరు దానిమ్మ గింజల్ని స్క్వీజ్ చేసినా కూడా మంచి కలర్ వస్తాయి. అలా కాకుండా మనం గ్రైండర్లో మిక్సీలో మనము దానిమ్మ గింజలు వేస్తే కలర్ చేంజ్ అవుతుంది. అలా కాకుండా లెమన్ స్క్వీజర్తో వేసి మనము పిండితే మంచి కలర్ వస్తుంది. ఇది బాగా కనిపిస్తుంది కూడా ఆ పాలల్లో మనం వేసినట్లయితే. ఆ తర్వాత నేను నానపెట్టి ముక్కలు కట్ చేసుకున్నటువంటి బాదము అలాగే జీడిపప్పు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకున్నాను. ఇది కూడా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి, ప్రాబ్లం లేదు. కాకపోతే అది చల్లగా అలా తింటూ ఉన్న టైంలో పళ్ళ కింద అలా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికోసం. ఆ తర్వాత పీసెస్ కట్ చేసుకున్నటువంటి వాటర్ మిలన్. నెక్స్ట్ నేను చియా సీడ్స్ 3 స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ని మార్నింగ్ నేను 7 o'clockకి నానపెట్టాను. నేను ఇదైతే 11 ఆ టైం అప్పుడు చేస్తున్నానండి. మంచిగా నానున్నాయి. ఇవి కూడా చాలా మంచిదండి మనకి చియా సీడ్స్. వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చితే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. నాకైతే ఈ పొడి వేసుకున్న స్మెల్ బాగా ఇష్టం, అందుకోసం నేను 2 యాలకుల్ని పొడి చేసి ఇందులో అయితే మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. బాగా కూలింగ్ పెట్టుకొని మనం దీన్ని తీసుకుంటే టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుంది. ఆ తర్వాత మనం ముందు వేసుకున్నాం కొన్ని నానపెట్టిన బాదం పప్పు, జీడిపప్పుని ముక్కలు చేసుకున్నాం కదా, అది స్టార్టింగ్లో వేసాము. నేను కొన్ని ఉంచుకున్నాను మళ్ళీ లాస్ట్లో వేద్దామని చెప్పేసి. అవైతే ఇప్పుడు వేసేస్తున్నాను. ఇందులో వేసి మళ్ళీ మిక్స్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ యమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు రంజాన్ మంత్ కదండి, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే సమ్మర్లో మనం కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇలాంటివి ఏమీ తాగకుండా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి చాలా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. అవి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ వినీ ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి హెల్ప్ఫుల్ అనిపిస్తే షేర్ అవర్ వీడియోస్ టు దెమ్ ఆల్సో.
అలాగే మీరు వీడియో వాచ్ చేసిన తర్వాత తప్పకుండా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సమ్మర్ కూలింగ్లో మనం యూస్ చేసినవి అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సేనండి. మీరు వాటర్ మిలన్ ప్లేస్లో యాపిల్ వేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫ్రూట్ గ్రేప్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. మీరు కనుక స్వీట్ ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ మేము వేసుకోము అనుకుంటే హనీతో మనం మిక్స్ చేసుకుని కూడా తాగేసేయచ్చు. అయితే ఇందులో మిల్క్ మేడ్ వేయడం అవసరమా అని ఒక డౌట్ కూడా రావచ్చు. అవసరం ఏం లేదండి, బట్ నా దగ్గర ఉందని వేసాను. ఆ మిల్క్ ఇంకొంచెం థిక్గా ఉంటాయని. మీరు అది వేయకుండా కూడా చేసుకోవచ్చు, బట్ స్వీట్నర్కి మాత్రం హనీ కానీ లేదా షుగర్ కానీ యాడ్ చేసుకొని మీరైతే తాగేసేయచ్చు. ఇట్లాంటి సమ్మర్ సీజన్లో హెల్దీ సమ్మర్ కూలెంట్ మనం తీసుకోవడం చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇలా తీసుకోవడం.